'దిల్ రాజు' వాళ్ళ తమ్ముడు 'శిరీష్' అయితే 'గేమ్ చేంజర్' గురించి ఏం చెప్పారు? 'గేమ్ చేంజర్' ఫ్లాప్ అయింది. నాకు హీరో గాని, డైరెక్టర్ గాని ఎవ్వరూ ఫోన్ చేయలేదు. కనీసం 'రామ్ చరణ్' గారు ఫోన్ చేసి ఏంటి, ఎలా ఉన్నారు అని కూడా మమ్మల్ని అడగలేదు. ఆ! మేము ఇక్కడ నష్టపోయింది మేము అని చెప్పి చాలా సీరియస్‌గా ఆయన మాట్లాడటం అయితే జరిగింది. నిజంగానే 'రామ్ చరణ్' గారు ఏమీ మాట్లాడలేదా? అలాగే డైరెక్టర్ గారు కూడా ఏం మాట్లాడలేదా? 'గేమ్ చేంజర్' మూవీ చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్ అయింది. కానీ అనుకున్నంత రీతిలో ఆ సినిమా అయితే ఆడలేదు. ఎవ్వరికీ నచ్చలేదు. ఎందుకంటే ఆ స్టోరీ 'శంకర్' గారికి ఎలా తీశారు అనేది అన్నీ అటు ఇటు కలిపేసి తీసినట్టు అనిపించింది కాబట్టి ఎవ్వరికీ నచ్చల. అయితే అంత పెద్ద సినిమా తీసినప్పుడు చాలా ఎక్కువ ఖర్చయిద్ది. అదే చెప్పారు 'శిరీష్' గారైతే. మేము ఇంత ఖర్చు పెట్టి ఇంత సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేసాం. రిలీజ్ అయిన తర్వాత డిసప్పాయింట్ అయింది. కానీ అసలేంటి, మీరెలా ఉన్నారు? ఏమైంది? పర్లేదు, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం అని చెప్పి కనీసం సపోర్ట్ ఇంకా గూడా ఎవరూ ఫోన్ చేయలేదు. 'రామ్ చరణ్' గారు చేయలేదు. ఆయన పేరు 'శంకర్' గారు చేయలేదు అని చెప్పి బాధతో ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇలా మనం చాలామంది చెప్పడం చూసాం. హిట్ అయినప్పుడే కలుస్తారు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఆ దరిదాపుల్లోకి ప్రొడ్యూసర్‌ని గాని, డైరెక్టర్‌ని గాని హీరోలు రానివ్వరు అని. మరి ఇది ఎంతవరకు నిజం, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్‌లో అయితే